మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుభమస్తు. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మాగంటి కళాపీఠం వారి తరపున. మాగంటి కళాపీఠం వారు ఈరోజు లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలు తాతగుడి ప్రాంగణంలో ఒక చక్కటి కవి సమ్మేళనం ఈ చల్లని సాయంత్రపు వేళ పెట్టారు. ఇప్పుడు ఇది జరగబోతోంది. దీనిలో సుమారు 40 మంది కవులు పాల్గొంటారు, గాయకులు పాల్గొంటారు. ఇటువంటి కవి సమ్మేళనాలు చేయడం మూలాన శుభం జరుగుతుంది. ఇది కూడా ఒక వ్రతం లాంటిది. ఉగాది 32 వ్రతాల్లో కవి సమ్మేళనం కూడా ఒక వ్రతం అని పండితులు చెప్పడం జరిగింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి తెలుగు భాషకి గతంలో ఈ లిటిల్ ఫ్లవర్స్ నిర్మాత అయినటువంటి శ్రీ మాగంటి సూర్యం గారు అమ్మ భాషను అందలమెక్కించారు. ఎందరో కవుల్ని ప్రోత్సహించారు. భద్రాచలంలో తెలుగు భాషకి ఎంతో సేవ చేశారు. ఇప్పుడు అదేవిధంగా వారి మనుమడు డైరెక్టర్ శ్రీ సాయి సూర్య గారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు సాయంత్రం మా లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ ప్రాంగణంలో తాతగుడి కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మా తాతగారైన శ్రీ మాగంటి సూర్యం గారు ఇటువంటి కార్యక్రమాలు గతంలో వారు జీవించినప్పుడు ఎన్నో చేయడం జరిగింది. వాడి కొనసాగింపుగా ఈనాడు ఈ కార్యక్రమం చేయడం మాకెంతో ఆనందంగా ఉందండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు భద్రాచల పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ తాతగుడి సెంటర్లో ఉన్న స్కూల్ ప్రాంగణంలో మాగంటి సూర్యం గారి పరంపరను కొనసాగిస్తూ వారి మనవడైన మాగంటి సాయి సూర్య ఆధ్వర్యంలో ఈరోజు కవి గాయక సమ్మేళనం జరుగుతోంది. మరి ఉగాది సందర్భంగా ఇది కూడా మనం నిర్వహించుకోవడం సంతోషించే విషయం. ఉగాది పచ్చడి, ఉగాది సృష్టికి ఆరంభమైందని చెప్తారు. సో ఆ రోజు మనం ఉగాది పచ్చడితోనూ మరియు కవి సమ్మేళనాలతోనూ మరి పంచాంగ శ్రవణంతోనూ మనం కొనసాగించుకోవడం మన ఆనవాయితీ. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఒక 50 మంది వరకు కూడి ఉన్నారు. కవులు, గాయకులు, కళాకారులను ప్రోత్సహించడం వీరి వంశపారంపర్యంగా వస్తున్నదని విని ఉన్నాను. ఆ విధంగా ఆ ప్రభావంలో ఈ స్కూల్లో ఈరోజు కవి గాయక సమ్మేళనం జరుగుతోంది. మరి వారు సాయి సూర్య గారు యువతను ప్రోత్సహిస్తూ మరి బాలికలను కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారు తీర్చిదిద్దుతూ ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. మరి వారికి కూడా శుభాకాంక్షలు. విచ్చేసిన కవి గాయకులందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.